ఆయన పరిచర్య చేసే గొప్ప ఆశీర్వాదాన్ని వీరిరువురు ఆయన యొక్క సన్నిధానంలో పొందుకున్నారు. ఎల్లప్పుడూ ఆయన యొక్క సన్నిధిలో ఉండే భాగ్యాన్ని పొందుకున్నారు. ఆయన చేసే కార్యాలని చూసే ధన్యతని వారు పొందుకున్నారు. ఆ యొక్క సమయాల్లో ఒక రోజున దహన బలి అర్పించడానికి ఆ యొక్క మందిరంలో, ప్రత్యక్షపు గుడారంలో అనేకమైన జనులు కూడినప్పుడు అక్కడ దహన బలి అర్పించుచుండగా యాజకులు, ప్రజల పెద్దలు అనేకులు ప్రార్థిస్తున్నప్పుడు దేవుని అగ్ని ఆకాశం నుండి దిగొచ్చిందంట. ఎక్కడి నుంచి దిగొచ్చింది? ఆకాశం నుండి దిగివచ్చి అక్కడ ఏర్పాటు చేసిన ఆ యొక్క దహన బలిని, ఆ యొక్క అగ్ని దహించి వేసిందనమాట. దేవునికి అర్పించే ఆ యొక్క బలిని దహించి వేసింది. ఆ యొక్క గొప్ప కార్యాలని వారు చూశారు. చూశారా లేదండి? చూశారు. అయితే ఆనాటి కాలంలో మోషే గారు, ఇశ్రాయేలీయుల పెద్దలు అహరోను గారు, ఈ నాదాబు, అబీహు అనేవారు సీనాయి పర్వతం మీదకెళ్లారంట. ఎక్కడికెళ్లారమ్మా? సీనాయి పర్వతం మీదకి వెళ్ళారు. వెళ్ళి దేవుని మహిమను గురించి విన్నవారే కాదు కానీ వీరు ఏం చేశారు? వారి కళ్ళారా చూశారంట. ఏం చేశారు? కళ్ళారా చూశారు. ఏం చూశారమ్మా? ఆయన యొక్క మహిమను చూశారు. ఆయన యొక్క ప్రత్యక్షతను చూశారు. అది అందరికీ దక్కుతుందా? దక్కుతుందా? ఆయన ఆజ్ఞల్ని అనుసరించిన వారికి మాత్రమే దక్కుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే వీరు అనుసరించారు. ఆయన యొక్క మార్గాల్లో నడిచారు. కనుకే వారికి ఏం దక్కింది? ఆయన మహిమను చూసే గొప్ప భాగ్యం వారికి దక్కిందంట. సీనాయి పర్వతం మీద దేవుని యొక్క మహిమను చూసిన కొందరిలో ఈ నాదాబు, అబీహు అనే వ్యక్తులు వీరిద్దరు ఉన్నారంట. అయితే వీరు దేవునికి ఇష్టంగానే నడిచారు. కొన్ని రోజులు ఆయన యొక్క మార్గాల్లోనే నడిచారు. ఆయనకి ఇష్టమైన రీతిగానే ప్రవర్తించాడు. కనుక వారిని గొప్పగా ఆశీర్వదించి ఆయన చేసే ప్రతి ఒక్క కార్యాన్ని వారి కనుల ఎదుట చూసే భాగ్యాన్ని వారికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొప్ప ఆశీర్వాదాన్ని వారికి ఇచ్చాడు. దేవుని బిడ్డలుగా ఉంటున్న మనకు కూడా ఆయన అనుసరించిన కట్టడలను మనం వాటిని మన జీవితాల్లో అవలంబించి నడిచినట్లయితే ఆనాడు నాదాబు, అబీహుని దేవుడు ఏం చేశాడు? యాజక స్థితిలో ఉంచాడు. ఏ స్థితిలో ఉంచాడండి? యాజక స్థితిలో ఉంచాడు. ఆయన పరిచర్య చేసే భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయన చేసే అద్భుతాలని చూసే కన్నులు వారికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశాడు? ఆయన చేసేటువంటి అద్భుతాల్ని చూసే గొప్ప భాగ్యాన్ని వారి జీవితాల్లో అనుగ్రహించాడు. మనం కూడా ఎలా జీవించాలి? ఎలా జీవించాలండి? దేవుడు అనుగ్రహించిన కట్టడల్ని, ఆయన నియమించిన ఆజ్ఞల్ని అనుసరించి నడుచుకోవాలి. మనకి ఏమేమి ఆజ్ఞలు ఇచ్చాడు ప్రభువారు? ఏమిచ్చారండి? 10 ఆజ్ఞల్ని మనకిచ్చారు. ఏంటి అవి? చిన్నవే. చిన్నవా? పెద్దవా? చిన్న ఆజ్ఞలు. ఏంటంటే నన్ను తప్ప వేరొక దేవుణ్ణి మీరు పూజించకూడదు, నరహత్య చేయకూడదు, దొంగలింపకూడదు, మీ వలె మీ పొరుగు వారిని ప్రేమించండి, పొరుగువారి సొమ్ముని దొంగలించొద్దని చాలా చిన్న ఆజ్ఞల్ని దేవుడు మనకిచ్చాడు. అవునా కదా? వాటన్నిటినీ మనం అనుసరించి నడిచినట్లయితే గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. మన జీవితాల్లో అనుకుంటాం కదా, మన దృష్టికి ఇది చిన్నదేలే, చిన్న అబద్ధమేలే నేను ఆడుతుంది, చిన్న దొంగతనమేలే నేను చేస్తుంది, చిన్న మాటే కదా నేను నా నోటి నుంచి అంటుంది. ఆ యొక్క చిన్న మాట ద్వారా దేవుడు ఏమన్నా చూస్తున్నాడా? ఆయన ఏమన్నా చూస్తున్నాడా? నేను ఆయన సన్నిధికి వెళ్ళకపోతే దేవుడు ఏమన్నా చూస్తున్నాడా? ఆయన ఆరాధన క్రమాన్ని నేను పాటించకపోతే దేవుడు ఏమన్నా చూస్తున్నాడా? ఆయన ఎలా జీవించమన్నాడో ఆ రీతిలో నేను జీవించకపోతే ఆయన ఏమన్నా చూస్తున్నాడా అని మనల్ని మనం అనుకుంటూ ఉంటాం. అవునా కాదండి? మనుషులుగా మనిషి స్వభావం అటువంటిది. నేను ఇప్పుడు దొంగతనం చేస్తున్నాను, నా చుట్టూ ఎవరు లేరు, నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటారా? అనుకోరా? చాలా మంది అనుకుంటారు. ఏముంది, ఈ దొంగతనమే కదా, నోటి నుంచి వచ్చే అబద్ధమే కదా, ఆడేస్తే ఏమైంది, నన్ను ఎవరు చూస్తున్నారు, దేవుడు ఏమన్నా చూస్తున్నాడా, అన్ని దేవుడు చూసి నాకేమన్నా ప్రతిఫలం ఇస్తాడా అని మనల్ని మనం చాలా సార్లు అనుకుంటాం. కానీ దేవుడు ప్రతిదీ చూసే దేవుడు. బైబిల్ గ్రంథం ఏమని తెలియపరుస్తుందంటే, తన ఎడల యథార్థ హృదయము గలవారిని యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. ఎక్కడ సంచారం? పలానా చర్చిలోనే సంచారం చేస్తుంది, పలానా గృహంలో సంచారం చేస్తుంది, పలానా గ్రామంలో సంచారం చేస్తుంది అని చెప్తున్నారా? బైబిల్ గ్రంథంలో దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. లోకమందంతటా దేవుని యొక్క కనుదృష్టి సంచారం చేస్తుంది అన్నమాట. అయితే దేవుని బిడ్డలుగా ఉన్న మనము